పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మొదటిగా పుష్ప 2కి సంబంధించిన మొదటి 19 రోజుల కలెక్షన్ గురించి, అలాగే 20 రోజులకు సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే మార్కో మూవీకి సంబంధించిన 5 డేస్ కలెక్షన్ గురించి, యూఐ మూవీకి సంబంధించిన 5 డేస్ కలెక్షన్ గురించి, అలాగే బేబీ జాన్ సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్ చాలా మంది పుష్ప 2 సినిమా ఆల్రెడీ 1700 కోట్లలోకి అడుగు పెట్టిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. మాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే పుష్ప 2 సినిమా ఇంకా 1700 కోట్లలోకి అయితే అడుగు పెట్టలేదు. అంటే రేపటి కలెక్షన్స్తో, ఈ రోజు రేపటి కలెక్షన్స్ అంటే క్రిస్మస్ డేకి సంబంధించిన కలెక్షన్స్తో ఈ సినిమా అయితే 1700 కోట్లలోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. గైస్ నాకు తెలిసి రేపు ఈవినింగ్ ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ అయితే మూవీ టీమ్ అయితే అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందుగా ఉపేందర్ గారు నటించిన కన్నడ ఇండస్ట్రీ నుంచి యూఐ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మనం ఒకసారి మాట్లాడుకుందాం. మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి యూఐ మూవీ 27,68,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు మండే వర్కింగ్ డే కాబట్టి దాదాపు 3,76,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 5th డే ఈ రోజు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం యూఐ మూవీ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 3,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి 5 రోజుల్లో యూఐ మూవీ ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 34,94,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 41,58,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మొదటి 5 రోజుల్లో ఉపేందర్ గారు నటించిన యూఐ మూవీ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా దాదాపు 45,21,00,000 రూపాయలని ఇప్పటి వరకు వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 100 కోట్లు. సో ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ దాదాపు మొదటి 5 రోజుల్లోనే 45 కోట్లను వసూలు చేసింది కాబట్టి ఇది ఒక డీసెంట్ కలెక్షన్ అని మనం చెప్పుకో. రానున్న రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం మార్కో మూవీ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మార్కో మూవీ పాజిటివ్ టాక్తో అద్భుతంగా దూసుకెళ్లిపోవడం జరుగుతుంది. బేసిక్గా ఈ సినిమా మలయాళం ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కేవలం మలయాళం మార్కెట్లో మాత్రమే చేయడం జరిగింది. కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ అన్ని లాంగ్వేజ్లో చేస్తే ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకునేది. సో ఈ సినిమాకి సంబంధించి హిందీ వర్షన్ కలెక్షన్స్ డే బై డే అయితే పెరగడం జరుగుతుంది. కానీ ఈ సినిమాని నాకు తెలిసి ఈ టైంలో రిలీజ్ చేయకుండా ఒక ఇండివిజువల్ టైంలో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకునేది. సో ఉన్ని ముకందర్ గా నటించిన మార్కో మూవీకి సంబంధించిన మొదటి 5 రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకున్నాడు. మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 14,28,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు నిన్న మండే ఈ సినిమా దాదాపు 3,72,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 3,80,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మొదటి 5 రోజుల్లో మార్కో మూవీ ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 21,80,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 25,90,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు 18,31,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. ఉన్ని ముకుందన్ గారు నటించిన మార్కో మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 44,21,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు. కానీ ఈ సినిమా మొదటి 5 రోజుల్లోనే బడ్జెట్కి మించి వసూలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం పుష్ప 2 మూవీకి పోటీగా రిలీజ్ అవుతున్న బేబీ జాన్కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏంది భయ్యా పుష్ప 2 మూవీకి బేబీ జాన్ పోటీ ఏంటంటే, అవును పుష్ప 2 మూవీకి బేబీ జాన్ అసలు పోటీ కానే కాదు. కానీ బేబీ జాన్ సినిమా రిలీజ్ అవడం వల్ల బాలీవుడ్ మార్కెట్లో దాదాపు 50% స్క్రీన్స్ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి పోటీ అని మాట్లాడడం జరిగింది. అంతేగాని పుష్ప 2 మూవీకి బేబీ జాన్కి అసలు కంపారిజన్ లేదే లేదు. కానీ బేబీ జాన్ మూవీ మాత్రం పూర్తిగా పాజిటివ్ టాక్ ఖచ్చితంగా తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాని తీస్తున్నది అట్లీ కుమార్, అలాగే విజయ్ తలపతి గారు తీసిన తేరీ సినిమాకి ఇది రీమేక్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతమైన పాజిటివ్ టాక్ని అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. గైస్ క్రిస్మస్ సందర్భంగా బేబీ జాన్ సినిమా అయితే ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఈ సినిమా రావడం వల్ల పుష్ప 2 సినిమాకి దాదాపుగా 50% స్క్రీన్స్ అయితే కోల్పోయే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా ఇప్పటివరకు మొదటి రోజు దాదాపు 3,80,00,000 అడ్వాన్స్ బుకింగ్ అయితే ఇప్పటివరకు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా వీకెండ్ వచ్చేసి ఈ సినిమా బుధవారం రిలీజ్ అవుతుంది కాబట్టి దగ్గర ఈ సినిమాకి 5 రోజుల వీకెండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 7,43,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఫైనల్ గా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా ఇంకా 1,700 కోట్లలోకి అయితే అడుగు పెట్టలేదు. మాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం అయితే ఈ సినిమా క్రిస్మస్ డే కల్లా అంటే రేపటి రోజు ఈ సినిమా దాదాపు 1,700 కోట్లలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. నాకు తెలిసి రేపు పుష్ప టీమ్ ఏదైతే ఉందో అది అఫీషియల్గా రేపు ఈవినింగ్ అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే మొదటి 8 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ అంటే ఫస్ట్ వీకెండ్ హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 433,60,00,000 రూపాయలను అయితే హిందీలో వసూలు చేయడం జరిగింది. అలాగే సెకండ్ వీకెండ్ హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 199 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే థర్డ్ వీకెండ్ అంటే శుక్ర శని ఆది 3 రోజుల్లో కలిపి దాదాపు 60 కోట్ల రూపాయలని హిందీ నెట్ కలెక్షన్
కలెక్షన్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అలాగే 19వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 8,50,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 20వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న మనకు ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా హిందీ నుంచి దాదాపు 7 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మొదటి 20 రోజుల్లో పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 708 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 837 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. మొదటి 18 రోజుల్లో పుష్ప 2 సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,156 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే 19వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 13 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 20వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 10 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో పుష్ప 2 సినిమా ఫైనల్ గా మొదటి 20 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,199 కోట్లను వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 1,403 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపు 20 రోజుల్లో 255 కోట్లను వసూలు చేయడం జరుగుతుంది. సుకుమార్ గారి డైరెక్షన్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,658 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా బాహుబలి రికార్డ్ని అందుకోవాలంటే ఇంకో 152 కోట్ల వసూలను వసూలు చేయాల్సి వస్తుంది. సో యావరేజ్గా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ రేపటి నుంచి 8 నుంచి 12 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అలా అనుకుంటే ఈ సినిమా బాహుబలి రికార్డ్ని అందుకోవాలంటే దాదాపు ఇంకో 10 నుంచి 12 రోజుల సమయం అయితే పడుతుంది. సో గైస్ ఫైనల్గా మీరేమనుకుంటారు? బాహుబలి 2 సినిమా ఏదైతే దాదాపు లైఫ్ టైం కలెక్షన్ 1810 కోట్లను వసూలు చేయడం జరిగిందో ఆ కలెక్షన్ని పుష్ప 2 అందుకోవడం జరుగుతుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్. పుష్ప గడి రూల్